చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే స్నేహలత గారు. నమస్కారం అండి. సైంటిఫిక్ వాస్తు గురించి చాలా డీటెయిల్‌గా మాకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే కొన్ని డైరెక్షన్స్ మన పంచభూతాల తత్వం గురించి మీరు తెలియజేశారు ఆల్రెడీ. అయితే ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి కావచ్చు, లేదంటే వాళ్ళ కమర్షియల్ ఆఫీస్ స్పేస్‌కి వెళ్ళినప్పుడు సో, ఏవి చూడంగానే వాళ్ళకి వాస్తు దోషం ఉంది అని మీకు అర్థమవుతుందండి? చాలా మంచి క్వెషన్ అండి ఇది. యాక్చువల్లీ ఏ ఇంటికి వెళ్ళినా ఫస్ట్ నేను ఫీల్ అయ్యేది ఎనర్జీ. ఆ ఓకే. ఇంటి ఎనర్జీ ఎలా ఉంది? అది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్క మటు మీరు కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు. కొంతమంది ఇంటికెళ్తే ఎప్పుడు లేచి వచ్చేస్తామా అనిపిస్తుంది. కొంతమంది ఇంటికెళ్తే ఎంతో ప్రశాంతంగా, హాయిగా ఉంది. కొంతసేపు కూర్చుందాం అనిపిస్తుంది. అవును. ఎందువల్ల? ఎనర్జీ. రైట్. ఫిజిక్స్‌లో ఒక థియరీ ఉంది కదా! ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ ఎ హైయర్ లెవెల్ టు ద లోవర్ లెవెల్. హ్మ్. సో, మీరు సపోజ్ ఒక హైయర్ ఎనర్జీలో ఉన్నారనుకోండి. మీ బాడీ ఈజ్ వైబ్రేటింగ్ ఎట్ ఎ హైయర్ ఎనర్జీ. మీరు ఎవరింటికైనా వెళ్ళారు. ఆ ఇంట్లో ఎనర్జీ తక్కువుంది. సో, ఆటోమేటిక్‌లీ మీ ఎనర్జీస్ డ్రైవ్ అయిపోతుంది. మీకు ఒక రకమైన నీరసన ఇంకా అంటే అదో రకమైన ఆందోళనగా అనిపిస్తుంది. యూ జస్ట్ వాంట్ టు గెట్ ఔట్ ఫ్రమ్ దట్ ప్లేస్. సో, అందుకు ఎనర్జీ వేరియేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అది చూడడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. మీరు ఇంకోటి గమనించొచ్చు. మీరు హాస్పిటల్‌కి వెళ్ళి వచ్చాక చాలా వీక్‌గా అనిపిస్తుంది. అవును. మా అమ్మ అయితే వెంటనే ఇంటికెళ్ళి ఇంటి లోపల రాకుండా వెళ్ళి స్నానం చేసుకొని ఉప్పు నీళ్ళతో స్నానం చేయమంటుంది. ఎందుకు? అలా స్నానం చేసుకుంటే నెగెటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోతుంది. హాస్పిటల్‌లో అంతా అంటే కొంచెం ఒంట్లో బాలేని వాళ్ళు ఉంటారు కదా! అవును. వాళ్ళకి ఎనర్జీ లో ఎనర్జీలో ఉంటుంది. మీ ఎనర్జీస్ అబ్జార్బ్ చేస్తారు. సో, ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తే మన చక్రాల్ని అలైన్ చేసుకుంటాం. ఇంకా మనకి హాయిగా ఉంటుంది. సో, దట్ ఈస్ ఆల్వేస్ గుడ్. కానీ యూనివర్స్ అంతా కూడా ఎనర్జీ తోటే ఉంటుంది గదండీ! యెస్. ఎవ్రీథింగ్ ఈస్ బికాస్ ఆఫ్ ఎనర్జీ. సో, మా ఇంకోటి అదే సేమ్ ఇంట్లో వెళ్తే ఆ ఎనర్జీస్ మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఏ ఇంటిదైనా ఎనర్జీస్ తక్కువుంది అంటే నాకు వెంటనే ఏ విషయం వల్ల మనకి ఎనర్జీస్ నేను చెప్పాను కదా! 5 ఎనర్జీస్‌ని మనం బ్యాలెన్స్ చేసుకుంటే అదే వాస్తు. వాస్తు దానికంటే ఎక్కువ పెద్ద సైన్స్ ఏం కాదు. సో, ఎక్కడ ఎనర్జీ తక్కువ, ఏ డైరెక్షన్ ఎనర్జీ తక్కువగా ఉంది, ఎందువల్ల తక్కువగా ఉంది, నేను అది యూజువల్లీ చూస్తే తెలీదండి. అది నేను ఏ కన్సల్టేషన్ ముందైనా వాళ్ళ లేఔట్ తీసుకుంటాను. ప్లస్ వాళ్ళ కరెంట్ లొకేషన్ తీసుకుంటా. కరెంట్ లొకేషన్‌తో లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కాలిక్యులేట్ చేసి ఒక సాఫ్ట్‌వేర్ ఉంటుందండి. దాంట్లో లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కాలిక్యులేట్ చేసి నార్త్ టిల్ట్ ఎంతో చూస్తాం. చూసి వాళ్ళకి గ్రిడ్ వేసి వాళ్ళ లేఔట్ మీద ఐడియా వచ్చేస్తుంది. చాలా మటుకు 99% ఐడియా వస్తుంది అసలు ఏ ప్రాబ్లమ్ ఉందో. అక్కడ ఎనర్జీ వేరియేషన్స్ చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి కన్సల్టేషన్ ఇచ్చి ఏది చేస్తే అది అంటే వితౌట్ ఎనీ స్ట్రక్చరల్ చేంజ్ ఓకే. వాళ్ళకి ఎలా ఆ సమస్యని పరిష్కారం చేయగలరో అది చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మా ఇంట్లో నేను ఆహ్, అంటే మిర్రర్స్ ఎందుకు యూజ్ చేస్తాం? వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మిర్రర్? మిర్రర్ మనం మంచి ప్లేస్‌లో పెడితే గనక అది మల్టిప్లై అయినట్టు మనకు కనిపిస్తుంది గాబట్టి, సో, దానికి తగ్గట్టుగానే మన లైఫ్ ఉంటుంది అంటూ ఉంటారు. వండర్‌ఫుల్. మిర్రర్స్ ఏం చేస్తాయి? అది మల్టిప్లై చేస్తాయి. చిన్న ఏరియాలో మనం మిర్రర్ ఇస్తే అది ఎక్స్‌పాండ్ అయినట్టుగాను మనకి ఫీలింగ్ వస్తుంది. రైట్? మిర్రర్స్ మంచి డైరెక్షన్‌లో వాస్తులో 16 డైరెక్షన్స్‌లో కొన్ని మంచి డైరెక్షన్స్ ఉంటాయి. కొన్ని అంత మంచి కాని డైరెక్షన్స్ కూడా ఉంటాయి. రైట్? కొన్ని అస్సలు మంచి కాని డైరెక్షన్స్ కూడా ఉంటాయి. సో, మనం మిర్రర్స్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నామో ఇంపార్టెంట్. ఓకే. మా ఇంట్లో నా ప్రతి కన్సల్టేషను చాలా పాకెట్ ఫ్రెండ్లీ ఉంటుందండి. అంటే ఎక్కువ యంత్రాలు, పిరమిడ్స్ అది మంచిది కాదని అనను. డెఫినిట్‌గా మంచిదే. కానీ ఎంతమంది అఫోర్డ్ చేయగలరు అది? కరెక్ట్. కదా! సో, మనకి ఎలాంటి సొల్యూషన్స్ ఇవ్వాలంటే వాళ్ళకి పాకెట్ ఫ్రెండ్లీ ఉండాలి. మిర్రర్స్ అంత ఎక్స్‌పెన్సివ్ కాదు. నాదొక చిన్న ఎక్స్‌పెరిమెంట్ చేశాను. ప్రతి ఎక్స్‌పెరిమెంట్ మా ఇంటి నుంచే నేను స్టార్ట్ చేస్తాను. ఓహ్! నైస్. సో, నార్త్ నేను చెప్పాను కదా! ఆపర్చునిటీ ఇస్తుందని. నేను ఒక మిర్రర్ ఈస్ట్‌లో పెట్టాను. దాని రిఫ్లెక్షన్ నార్త్ ది రిఫ్లెక్షన్ ఆ ఈస్ట్ సైడ్‌లో ఉన్న మిర్రర్ మీద పడుతోంది. అంటే నేను వర్చువల్లీ నార్త్ క్రియేట్ చేశాను నా ఈస్ట్ మిర్రర్‌లో. ఓకే. నార్త్ నుంచి ఆపర్చునిటీస్ వస్తుంది. ఈస్ట్‌లో మిర్రర్ పెట్టడం వల్ల నా కనెక్టివిటీ పెరుగుతుంది నెట్వర్కింగ్. అంటే ఒక్క మిర్రర్ ప్లేస్ చేయడం వల్ల నా ఆపర్చునిటీస్ మల్టిప్లై చేసుకుంటున్నాను. నా కనెక్టివిటీ ఇంక్రీజ్ చేసుకుంటున్నా.
సో ఇలాంటి చిన్న చిన్న అంటే చాలా దానికి ఆలోచించవలసి వస్తుంది. వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? ఏ రకంగా మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తే ఎక్కువ కాస్ట్ ఎఫెక్టివ్‌గా ఉండేటట్టుగాను, ఏ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తే బావుంటుంది అని. అలాంటి సొల్యూషన్స్ నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటానండి. సో దేన్ని కూడా మనం పడగొట్టి మళ్ళీ కొత్తగా మళ్ళీ కట్టాల్సిన అవసరం ఏమీ లేదు. అవసరం లేదు. సో అంటే ఈవెన్ మనం యూజ్ చేసే జస్ట్ మిర్రర్స్ తోటే అదంతా చాలా మనం మిరకల్స్ క్రియేట్ చేయగలం అండి. ఓ వావ్ నైస్. వాళ్ళకి ఏది ఎన్హాన్స్ చేసుకోగలుస్తా వాళ్ళది వాస్తులో అంటే వాళ్ళ ఇంట్లో ఏ డైరెక్షన్ చాలా బాగుందో ఆ డైరెక్షన్ని ఎలా మల్టిప్లై చేసి వాళ్ళకి కావాల్సిన రిజల్ట్స్ తేగలం అది చూసుకోవాలి. సో మీరు చెప్పారు కదా మనం మాట్లాడుకున్నాం కొన్ని కొన్ని డైరెక్షన్స్ మనకి ఆపర్చునిటీస్ అండ్ మనీ తీసుకురావడం మనీ సేవ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పి సో ఆ డైరెక్షన్స్ ఏంటో ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నామండి. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నార్త్ నుంచి మనకి ఆపర్చునిటీస్ వస్తాయి. నార్త్లో ఏ వాస్తు దోషం ఉన్నా ఈస్ట్ నేను మిమ్మల్ని ఈస్ట్ ఫేసింగ్ సో ఇది ఈస్ట్ హా, వెస్ట్ హా, నాకు కొంచెం నార్త్ నార్త్ వచ్చేసి రైట్ సైడ్. మనం కంపాస్ ఓపెన్ చేసి మన ఇంటి మధ్యలో అంటే గర్భస్థలంలో నించుకొని ఓకే కంపాస్ 0 డిగ్రీ నార్త్ ఎక్కడ ఫేస్ చేస్తామో అది మనకి పర్ఫెక్ట్ నార్త్ అవుతుంది. ఓకే సో నార్త్ సైడ్ నుంచి మనకి ఆపర్చునిటీస్ వస్తుంది. ఓకే. ఓకే సో ఉత్తరం అంటే తెలుగులో ఒక సేయింగ్ కూడా ఉంది. ఉత్తర వచ్చినవన్నీ ఉత్తరం నుంచే వస్తుంది అని. ఓకే సో ఉత్తర దిశ మనకి ఆపర్చునిటీస్ ఇస్తుంది. సో ఉత్తర దిశలో ఏ వాస్తు దోషం ఉన్నా మనకి చాలా చాలా అంటే ఆపర్చునిటీస్ రాక జాబ్స్ పోగొట్టుకొని ఇలాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకు ఇనీషియల్లీ అంటే నేను కొన్నేళ్ల కిందట అంటే 15 ఇయర్స్ బ్యాక్ నేను చెప్తున్నాను. నేను ఇంకా వాస్తు స్టార్ట్ చేసిన కొత్తలో అప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా! ఎక్కడైనా వెళ్తే ప్రతి చోట వాస్తు చూద్దాం అసలు కంపాస్ ఓపెన్ చేసి అని. ఒక చిన్న పానీపూరి కార్నర్‌కెళ్ళామండి నేను నా ఫ్రెండ్ పానీపూరి తినడానికి. సో అంటే కంపాస్ ఓపెన్ చూస్తే వాళ్ళకి నార్త్ ఈస్ట్‌లో అంటే ఈశాన్యంలో వాళ్ళకి ఇదున్నది నిప్పున్నది. అక్కడ అంతా ఫాస్ట్ ఫుడ్ అవన్నీ కుక్ చేస్తున్నారు. నేను క్యాజువల్‌గా నా ఫ్రెండ్‌తో చెప్పాను ఏంటంటే, ఇది తప్పకుండా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓనర్‌కి చాలా మెంటల్ టెన్షన్ ఉంటుంది. ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఎందుకంటే వాటర్ డైరెక్షన్ అది. దాంట్లో ఫైర్ ఉంది. అందుకోసం తప్పకుండా అతనికి ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఉంటుంది. చాలా మెంటల్ టెన్షన్స్ అన్నీ ఉంటాయని. మా ఫ్రెండ్ అన్నది పద వెళ్లి కనుక్కుందాం. నేను ఛీ బాగుండదు అలా వెళ్తే అంది. సో కాదు నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉంటే తప్పకుండా వెళ్ళి కనుక్కుందాం అని. అక్కడే ఓనర్ కూడాను మనీ కౌంటర్ దగ్గర ఉంటే, "మీకు బిజినెస్ సరిగ్గా నడుస్తోందా?" అని అడిగింది. పాపం అతను చాలా ఇన్నోసెంట్‌గా రిప్లై "లేదండి అవ్వటం లేదు. దాంతో నా లోన్స్ అన్నీ పెరిగిపోతున్నాయి. చాలా మెంటల్ టెన్షన్‌గా ఉంది" అని. సో థాట్ వాస్ మై ఫస్ట్ కేస్. చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఓకే. నా ప్రెడిక్షన్ కరెక్ట్ అయిందని. దాన్ని బట్టి వాళ్ళకి అనాలిసిస్ చేసి వాళ్ళకి అంటే అతనికి తన లోన్ చేసిన ఈఎంఐ ఇవ్వడం కూడా ప్రాబ్లమ్‌గా ఉండాలి. అలాంటి స్థితి. సో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ నా ఫస్ట్ కేస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసి నేనన్నాను మీకు దీని నుంచి ఫైనాన్స్ ఇంప్రూవ్ అవుతే అప్పుడు మీరు నాకు ఇవ్వండి. ఇప్పుడు కాదు అని. సో ఆఫ్టర్ 6-7 మంత్స్ హి కాల్డ్ మీ, "మ్యామ్ నాది బిజినెస్ చాలా బాగా రన్ అవుతోంది. మీరు చెప్పిన చేంజెస్ అన్నీ చేశాను. అప్పుడు మీరు తీసుకోలేదు కదా! ఇప్పుడు నేను మీకు డబుల్ పే చేస్తాను." ఓహ్! నైస్. సో అలాంటి చాలా ఇన్సిడెంట్స్ అవుతుందండి. నార్త్ నుంచి అంటే మంత్‌కి ఎన్ని కేసెసో చూస్తాం మేము అలాగా. ఓకే. నార్త్ సరిగ్గా పోవడం వల్ల ఫైనాన్స్ ప్రాబ్లము ప్లస్ ఆపర్చునిటీస్ రాకపోవడం. చాలామంది జాబ్ కూడా అంటే పోతుంది దానివల్ల. సో ఇంకా మన హెల్త్, ఫైనాన్స్ దీనికి సంబంధించి ఏ డైరెక్షన్ అయితే బావుంటుంది? హెల్త్ అండ్ ఫైనాన్స్‌కి చాలా డైరెక్షన్స్ ఉన్నాయండి. దాంట్లో మెయిన్ డైరెక్షన్ సౌత్ ఈస్ట్. ఫైనాన్స్‌కి కొంచెం మటుకు హెల్త్ కూడా దాంట్లో కవర్ అవుతుంది. ఫైనాన్స్ ఎవరిదైనా సరిగ్గా లేదంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్. ఫస్ట్ చూడవలసిన డైరెక్షన్ సౌత్ ఈస్ట్. ఎందుకంటే అది ఆగ్నేయం. ఓకే. ఇక్కడ నిప్పు ఉన్నది. సో జటాగ్ని అంటాం. అంటే మన బెలీ ఫైర్. మన సౌత్ ఈస్ట్ అంటే ఫైర్ ఎనర్జీ సరిగ్గా లేకపోతే మన డైజెషన్ ప్రాబ్లమ్ వస్తుంది. ఈవెన్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ వస్తుంది. మనుషుల్ని చూస్తేనే మనం ఐడెంటిఫై చేయగలం. వీళ్ళ ఇంట్లో ఎనర్జీ సరిగ్గా లేదని. అంటే వాళ్ళు ప్రతీదీ చాలా నీరసంగా ఆన్సర్ చేస్తారు. ఏ రకమైన ఉత్సాహం ఉండదు.
ఇంకా వాళ్ళకి ఫైనాన్స్ ప్రాబ్లమ్ వస్తామని కంప్లైంట్ చేస్తారు. మార్కెట్‌లో డబ్బు ఏమో బ్లాక్ అయిపోయింది. సరిగ్గా టైంకి రావటం లేదు. చాలా అప్పులయిపోయి. మన సౌత్ ఈస్ట్ మనం కరెక్ట్ చేసుకుంటే ఫస్ట్ టాయిలెట్ ఇష్యూస్ ఉంటుందండి. లేకపోతే బ్లాక్ కలర్ ప్లాట్‌ఫార్మ్ చెప్పాను కదా! అదున్నాను. అక్కడ ట్యాప్ ఉన్న ఏదైనా వాటర్ సోర్స్ మనకి ఉంటే సౌత్ ఈస్ట్‌లో మనకి ఫైనాన్స్ ప్రాబ్లమ్ వస్తుంది. ఒక కేస్ చెప్తానండి. నేను అలాగే అంటే కొన్ని మంత్స్ కింద ఒక ఇంటికి వాస్తు టోటల్‌గా వాళ్ళు కన్‌స్ట్రక్షన్ టైమ్‌లోనే వాళ్ళకి వాస్తు చెప్పి, ప్రతి ఏరియాకి కలర్ కోడ్ అన్నీ ఇచ్చి అంతా క్లియర్‌గా అయ్యాక వాళ్ళది ఇల్లు కంప్లీట్ వుడ్ వర్క్ అన్నీ అయిపోయాక ఫోటోస్ షేర్ చేశారు. వాళ్ళు కిచెన్‌లో వద్దంటున్నా వాళ్ళకి గ్రేయిష్ బ్లూ కలర్ ఫుల్ కిచెన్‌లో ఇచ్చారు. అది లేటెస్ట్ అంటే కలర్ అని. ట్రెండింగ్ కలర్ అని. సో, అప్పుడు వెంటనే నేను చెప్పాను, మీకు ఫైనాన్స్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇద్దరూ వర్కింగ్ ప్రొఫెషనల్స్. సీఏస్ అండి ఇద్దరూను. చాలా బాగా చేస్తున్నారు వాళ్ళ ప్రొఫెషన్‌లో. అంటే తను ఒక స్మైల్ ఇచ్చి అన్నది, మాకు ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఉండదండి. మేమే ఇంకోటి ఫైనాన్స్ మేనేజ్ చేస్తాం అని. ఓకే. సో, ఇట్ ఈస్ యువర్ డెసిషన్, నేనేం అనలేను. కానీ మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏదొచ్చినా మీరు నాకు కనెక్ట్ అవ్వగలరు తర్వాత అని. దాని తర్వాత ఆఫ్టర్ 6, 7 మంత్స్ తను కాల్ చేసింది. మాకు ఈఎంఐస్ పే చేయడం ప్రాబ్లమ్ అవుతోంది. కొత్తింటిది. ప్లీజ్ డూ సంథింగ్. నాకు ఈ ప్రాబ్లమ్ నుంచి నాకు సొల్యూషన్ ఇవ్వండి అని. ఓకే. సో, అంత కలర్స్ ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకంటే అది ఆగ్నేయ దిశ కలర్ మనం పింక్, రెడ్, ఆరెంజ్. ఆరెంజ్ అంటే రెడ్ ప్యాలెట్‌లో ఉన్న కలర్స్ అన్నీ యూజ్ చేయగలం. కానీ గ్రేయిష్ బ్లూ అది వాటర్ కలర్ అయిపోయింది కదా! సో, అవును. మనకి ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఎట్టి పరిస్థితిలో వచ్చి తీరుతుంది. సో, అది వాళ్ళకి అంటే పూర్తిగా డెకోలం అంతా చేంజ్ చేయమంటే ఇట్ ఈస్ వెరీ ఎక్స్‌పెన్సివ్. ఎవరికైనా చేయడం కష్టం. హ్మ్. అమెజాన్‌లో మనకి కిచెన్ స్టిక్కర్స్ దొరుకుతాయి. షీట్స్ అన్నీ మార్చండి. మీకు కొంచెం సెటిల్ అయ్యాక అప్పుడు మీరు చేంజ్ చేసుకోవచ్చన్నారు. సో, ఆ రకంగా వెళ్లారు. ఇప్పుడు బావుంది అని మళ్ళీ కాల్ చేసి చెప్పారు. సో, ఇంకొకటి అండి. ఇప్పుడు బ్లాక్ ప్లాట్‌ఫార్మ్ ఉండకూడదు అని చెప్పేసి అన్నారు. సో, ఆల్రెడీ ఉన్నవాళ్ళు దాన్ని ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చంటారు? ప్లాట్‌ఫార్మ్ ప్లాట్‌ఫార్మ్‌కి స్టిక్కర్స్ యాహ్! దొరుకుతుంది. ఓకే. అది పేస్ట్ చేసుకుంటే ఆఫ్ వైట్ కలర్ మనకి ఇంటికి కూడాను ప్రతి డైరెక్షన్‌కి కలర్ ఉంటుంది. కానీ యూనివర్సల్‌గా ఆఫ్ వైట్ కలర్ అండి. ఆఫ్ వైట్ ఎక్కడ ఏ డైరెక్షన్‌లోనైనా మనం యూజ్ చేసుకోవచ్చు. నిజంగా చెప్తుంటేనే అది అంటే ఎక్కువ డబ్బు ఖర్చు కాకుండానే ఈ రెమెడీస్ అన్నీ కూడా మనం చేసుకోవటట్టుగా ఉన్నాయి కాబట్టి యాహ్! సో అదొక హ్యాపీనెస్ ఉంది. మనకి తెలియకుండా మనం ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. బికాజ్ మన ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల. చాలా మందికి తెలీదండి. యెస్. ఇంట్లో వస్తున్న ఈ ప్రాబ్లమ్స్ వాస్తు వల్ల అవుతోంది అని. యాహ్! నిజంగా చాలా మంచి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్ అండి. థాంక్స్ అండి.